శివకామేశ్వర గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. అమ్మ గురించి చెప్తున్నారు కదండి. అవును. అమ్మ చిదగ్ని కుండంలోంచి వచ్చింది అంటున్నారు. అవును. ఎలా ఆమె ఉద్భవించిందండి? తప్పకుండా తెలియజేస్తానండి. ముందు అందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురువు గారు ఏం చేశారు? మూలాధార చక్రంలో అగ్ని రగిల్చారు. మూలాధారం నుంచి అగ్ని జ్ఞానాగ్ని రగిల్చారు. మరి అసలు ఈ మూలాధారం అంటే ఏంటి? ఇది చెప్పానుగా, గురువు గారు ఎక్కడ రగిల్చారు జ్ఞానాగ్నిని? చూడండి, మనకి కుండలిని జాగరణ గురువు ఎక్కడి నుంచి నేర్పుతారు? జ్ఞానాగ్ని రగిల్చడం అంటే అదే మూలాధార చక్రం నుంచి మొదలు పెట్టారు. మూలాధార చక్రమా అమ్మ? మూలాధార చక్రము. దీని యొక్క రంగు చూశారు కదా, ఇటక పొడి రంగులో ఉంది. ఇటక పొడి రంగు. దీనికి 4 దళములు ఉన్నాయి. 4 దళములు. ఈ 4 దళములు దీన్ని ఎవరు పాలిస్తూ ఉంటారు? గణపతి పాలిస్తూ ఉంటారు. గణపతి దీనికి అధిదేవత. దేవత. ఇది మూలాధార చక్రాన్ని గణపతి పాలిస్తూ ఉంటారు. ఈ గణపతిని మూలాధార చక్రంలో కనుక మనము ప్రార్థిస్తూ ఉంటే, జపం చేసుకుంటూ ఉంటే ఏం జరుగుతుంది? రిమూవ్ ఆఫ్ ఫియర్ అండ్ డౌట్. భయము, ఆందోళన. అలాగే డౌట్ అంటే మనకి సందేహాలు వస్తూ ఉంటాయి, చాలా వస్తాయండి. అందులోనండి ఆధ్యాత్మికతను మొదలుపెట్టినప్పుడు ఈ జ్ఞానాగ్ని ఎలా అయితే రగిల్చుకోవాలని మనం అనుకుంటామో అది మొదలు పెట్టగానే కోకొల్లలుగా వస్తుంటాయి. నాకు కూడా అనుభవం. నేను సాధన మొదలుపెట్టిన కొత్తలో మా నాన్నగారిని అయితే తినేసేదాన్ని నేను. అంటే ఏమిటో తెలీదు, ఎలా చాలా చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. అప్పుడు మా నాన్నగారు కూడా ఇదే చెప్పారు నాకు. మూలాధార చక్రం మీద కనుక నువ్వు ఫోకస్ చేసి దృష్టి పెట్టి జపం చేసుకుంటూ ఉండమ్మా, నీకు వచ్చే భయాలు కానీ ఆందోళనలు కానీ ఆధ్యాత్మికంలో విఘ్నాలు కానీ తొలగిపోతాయి. విఘ్నాలు కూడా. అవును, విఘ్నేశ్వరుడు కదా. ఎందుకంటేనండి చూడండి, మనం ఏదైనా పూజ ఇన్ని రోజులు చేసుకోవాలి అనుకున్నప్పుడు, అవునండి, ఒక దీక్ష అన్నప్పుడు ఒక్కొక్కసారి అడ్డాలు వస్తూ ఉంటాయి, తెలియని విఘ్నాలు వస్తూ ఉంటాయి. ఈ విఘ్నాలు కూడా ఇప్పుడు మనం జ్ఞానాగ్నిని రగుల్చుకున్నామంటే ఎప్పటికీ ఉండాలిగా జ్ఞానాగ్ని. ఇది 1 రోజు 2 రోజులు కాదు. ఈ దీక్ష జీవితకాలం దీక్ష అనుకోండి, జ్ఞానం అనేది. అవునండి. ఇప్పుడు ఎన్ని విఘ్నాలు రాకుండా ఉండాలి? అవన్నీ కూడా ఈ మూలాధార జపం యొక్క చేయడం వల్ల మనకి తొలగిపోతాయి. స్వాధిష్టాన చక్రము చూసారా? స్వాధిష్టాన చక్రము ఆరెంజ్ కలర్ లో ఉంది. అలాగే పింక్, బేబీ పింక్ కూడా అంటారు. 2 కలిపిన రంగులో ఉంటుంది అంటారు. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 దళముల పద్మములో. 6 దళముల పద్మములో మధ్యలో ఉంటారు. ఎవరు దీనికి అధిపతులు? బాలా త్రిపుర సుందరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్య స్వామి 72,000 నాడులు చుట్టుకుని స్వాధిష్టాన చక్రం కింద ఉంటాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఇక్కడ వీరిని కనుక మనము ఆరాధన, అది మనం వీరిని కనుక మనము ఈ చక్రాలో కనుక మెడిటేషన్ చేస్తూ ఉంటే, జపం చేస్తూ ఉంటే, మెడిటేషన్ అని నేను చెప్పను, జపం చేస్తూ ఉంటే మనలో ఉండే, నేను చెప్తూ ఉంటానే, కామ క్రోధ లోభ మద మత్సరాలనే 6 దుర్గుణాల మీద మనం జయించగలుగుతాం. మన 6 ఎనిమీస్ మీద మనం విజయం సాధించగలుగుతాం. అంతఃశత్రువుల మీద, ఈ 6 అంతఃశత్రువుల మీద మనలోనే ఉంటాయి కదండి, విజయం సాధించగలుగుతాం. గురువు చూసారా అగ్ని ఎక్కడ రగిల్చాడు? మూలాధారంలో రగిల్చి నీకు ముందుకు వెళ్ళాలంటే విఘ్నాలు పోవాలి కాబట్టి మూలాధార తర్వాత నెమ్మదిగా సుబ్రహ్మణ్య స్వామి. చూసారా, అమ్మవారి దగ్గర ముందు కింద ఎవరుంటారు? గణపతి, ఒకవైపు గణపతి. ఆమె దగ్గర మరీ వినాయకుడే ఉంటాడు, స్వామి దగ్గర శివుడి దగ్గర మీరు ఎప్పుడైనా ఇద్దరిని పట్టుకుంటారు. ఫోటోలో చూసారా? అవునండి, ఒక పక్క గణపతి ఉంటారు, ఒక పక్క షణ్ముఖుడు ఉంటారు. అంటే చూడండి, అమ్మ దగ్గరికి వెళ్ళాలి అంటే ముందు విఘ్నాలు లేకుండా దీవించమని చెప్పి గణపతిని, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, పిల్లల దాన్ని ఏమంటారు, ఆవిడ పిల్లల యొక్క పర్మిషన్ తీసుకోవాలి కదా మనం. తర్వాత 3వది మణిపూర చక్రము. మణిపూరక చక్రము. ఇప్పుడు 4 దళములు 6 దళములు చెప్పుకున్నాం. ఇక్కడ ఎన్ని దళములు ఉన్నాయి చూడండి? 1 2 3 4 5 6 7 8 9 10. 10 దళములు
10 దళముల పసుపు రంగు పద్మములో ఈ అమ్మవారు ఉంటారు. అంటే ఎవరు పాలిస్తూ ఉంటారు? చండి. చండీ దేవత పాలిస్తూ ఉంటుంది. మరి ఈ దేవతని ఆరాధిస్తే మనకి ఏం జరుగుతుంది? పవర్ హంగర్ అనేది నశిస్తుంది. కాంక్ష, తీవ్రమైన కాంక్ష, నాకు పదవి కావాలి, నాకు పెద్ద పేరు కావాలి, నాకు చాలా ఇది కావాలని ఆ పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ హంగర్ అనేది నశించి మనలో చక్కగా స్టేబుల్గా ఉంటాం. అంటే కోరికలు కాదు, పవర్ హంగర్. ఇప్పుడు నేను ఇంటికి, ఇప్పుడు ఈ పవర్ హంగర్ అంటే పెద్ద పెద్ద పదవులనే కాదు. ఇప్పుడు ఇంట్లో ఉన్నామండి, మనం ఒక గృహిణిగా ఉన్నాం, అందరూ నా మాటే వినాలి, నేనే చెప్పిందే వేదం, అత్తమామలు అవనివ్వండి, అమ్మనాన్నలు అవనండి, పిల్లని అవనివ్వండి, భర్త అవనివ్వండి అని స్త్రీమూర్తి అనుకుంటే పురుషుడు కూడా అలాగే అనుకుంటాడుగా, నేను చెప్పినట్టే వినాలి. అది ఈ పవర్ హంగర్ అనేది ఈ దేవిని గనక ఆరాధన చేస్తూ ఉంటే మనకి తగ్గిపోతుంది. అంటే పట్టుదల, మొండితనము, రెడ్యూసింగ్ ఈగో అనుకోండి. అదే మొండితనం అనేది పట్టుదల తగ్గుతుంది. తర్వాత అనాహత చక్రము, హృదయ చక్రము, అనాహత చక్రము, దీన్ని ఇంగ్లీష్లో హార్ట్ చక్ర అని కూడా అంటారు. హార్ట్ చక్ర మన హృదయంలో ఉంటుందమ్మా. అంతే కదా. భగవంతుడిని మనం ఎక్కడ స్థాపించుకోవాలి? హృదయ చక్రంలో, హృదయ కమలంలోనే పెట్టుకొని ఆరాధిస్తూ ఉండాలి. ఎట్లాంటి కలర్లో ఉంది? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 దళముల ఆకుపచ్చ రంగు పద్మములో ఇక్కడ కృష్ణ భగవానుడి కింద ఉన్నది. ఆకుపచ్చ రంగులో అనాహత చక్రం. శ్యామ కృష్ణుడు. కృష్ణుడు ఎట్లా అంటారు? శ్యామ అంటారు. రాజశ్యామల కృష్ణుడు ఒకటే. అందుకే వాళ్ళు ఆ కృష్ణుడు అనాహత చక్రానికి అధిపతి. ఇది కనుక యాక్టివేట్ అయితే అండి అన్కండిషనల్ లవ్ వస్తుంది. ఎవరినైనా ప్రేమించగలరు. ప్రేమతత్వం కృష్ణుడు అంటే. అవునవునండి. ఇది ఈ చక్ర ఓపెన్ అవడం చాలా కష్టం. అన్కండిషనల్ లవ్ రావడం అంటే నీ పిల్లాన్ని చూసినా ఒకటే భావన వస్తుంది, రోడ్డు మీద అడుక్కునే వాళ్ళ పిల్లల్ని చూసినా అదే భావన వస్తుంది. అన్కండిషనల్ లవ్, ప్రేమతత్వం ఎప్పుడు పొంగిపోతాం. అసలు ఆ భావన, ఆ ప్రేమతత్వంలోనే ఉంటాం. ఈ అనాహత చక్ర యాక్టివేట్ అయితే అంటే గురువు ఒక్కొక్కటి మూలాధార చక్రంలో రగిల్చాడు. మూలాధారం నుంచి స్వాధిష్టానానికి వచ్చారు. స్వాధిష్టానం నుంచి మణిపూరం అయింది. మణిపూరం నుంచి హృదయ చక్ర, అనాహత చక్రం అయింది. తర్వాత ఏంటి? అందుకనే కదండి ప్రేమ హృదయంలోనే పుడుతుందంటారు. ఇక్కడ విశుద్ధి చక్ర. ఈ విశుద్ధి చక్రకి 16 దళములు ఉంటాయి. పద్మానికి 16 దళాలు, 16 దళములు ఉంటాయి. కంఠంలో ఉంటుంది. ఇక్కడ 1 2 3 4 5 6 7 ఇక్కడికి వస్తే 16 దళములు అవుతాయి. దీన్ని రూల్ చేసేవాళ్ళు ఎవరండి? దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయ స్వామి దీన్ని రూల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, వాక్ సంపద అంటే స్పీచ్లో పవర్ వస్తూ ఉంటుంది. పవర్ ఆఫ్ స్పీచ్ అంటూ అందరికీ రాదు కదండి వాక్ సంపద. అది ఆ విశుద్ధి చక్ర. ఈ విశుద్ధి చక్ర కనుక మీలో ఓపెన్ అవ్వలేదనుకోండి, మీరు చెప్పేది ఎవ్వరు వినరు. బ్లాక్ అయి ఉంటే కొంతమంది చూడండి, నా మాట అసలు వినరండి. ఎప్పుడు వింటూ ఉంటాం అలాంటి మాటలు, చాలా వింటూ ఉంటాం. ఎందువల్ల అంటే విశుద్ధి చక్ర కనుక మీలో బ్లాక్ అయి ఉంటే వినరు. ఒకవేళ మీరు మాట్లాడగలిగే స్వభావం ఉన్నా కూడా మీరు చెప్పేది ఒకటి, అవతలకి వాళ్ళకి అర్థమయ్యేది ఒకలా ఉంటుంది. నారాయణ అంటే ఇంకో మాటలా వినబడింది అంటారు కదా. అవునండి. ఇది ఏంటి అంటే రామ అన్న తప్పే వీళ్ళతో అంటారు కదా. ఏంటి అంటే ఏంటి అంటే మీరు మాట్లాడేది ఎదుటి వాళ్ళకి సరిగ్గా కన్వే కాదు. అది ఎందువల్ల? ఈ విశుద్ధి చక్ర యాక్టివేషన్ లేకపోవడం వల్ల ఇట్లా జరుగుతూ ఉంటుంది. అందుకనే చూడండి, మా మాట అయితే వినరు, మీ మాట అయితే వింటారు అన్న మాట వస్తూ ఉంటుంది. ఆ మాట చాలా వినేవాళ్ళం. ఇది విశుద్ధి చక్ర యాక్టివ్. అలాగే ఇప్పుడు అందరికి చెప్తూ ఉంటారుగా మేనిఫెస్టేషన్. ఈ పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అనేది అంటే యద్భావం తద్భవతి. మంచి మాటలు మాట్లాడరా అంటూ ఉంటారుగా. ఈ మాటలు ఏవైతే ఉన్నాయో
ఆ మేనిఫెస్ట్ చేసినప్పుడు దాని యొక్క పవర్ అనేది పెరుగుతుంది అన్నమాట. పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక ఆజ్ఞాచక్ర, దీనికి ఎవరు రూల్ చేస్తూ ఉంటారు? ఈ ఆజ్ఞాచక్రాన్ని 2 దళముల బ్లూ కలర్ పద్మములో ఇది ఉంటుంది. ఇది ఎవరు రూల్ చేస్తూ ఉంటారు? రూల్డ్ బై శివ. శివుడికి అందుకే ధ్యాన ముద్రలో ఉంటాడు ఆజ్ఞాచక్రంలో శివుడు. ఏమవుతుంది, ఈయన్ని రూల్ చేస్తారు కదా, మరి మనకి ఏదైనా సరే యాక్సెప్ట్ చేసే రియాలిటీ పెరుగుతుంది, యాక్సెప్టెన్సీ పెరుగుతుంది. అన్నీ అర్థం చేసుకునే విషయం అంటారా? అంటే ఏం లేదు, అర్థం చేసుకోవడం కాదు, యాక్సెప్టెన్సీ. యాక్సెప్టెన్సీ పెరగడం అంటే ఇప్పుడు నేను ఏదో కోపంలో తిట్టేశాను, యాక్సెప్టెన్సీ లేకపోతే మీకు నాకు అప్పుడు పెద్ద గొడవ అయిపోతుంది. అదే యాక్సెప్టెన్సీ ఉండి వీళ్ళు మా వాళ్ళే కదా, తిట్టినా సరే పోనీలే వాడి ఏ ఫ్రస్ట్రేషన్లో తిట్టాడో సర్దుకుపోవడం అనేది యాక్సెప్టెన్సీ. అంటే ప్రతి దాంట్లో కూడా యాక్సెప్టెన్సీ అనేది పెరుగుతుంది. ఆ చక్రం వల్ల ఉపయోగం ఆజ్ఞాచక్ర వల్ల ఆజ్ఞ ఇస్తుంది, సర్దుకో, ఓర్చుకో, సహనంగా ఉండు, యాక్సెప్టెన్సీ అనేది పెరుగుతుంది. ఇక్కడ అసలేంది సుప్రీం అయిపోయిందిగా. చూడండి, 6 చక్రాలు దాటి 7వ చక్రానికి వచ్చాం. సుప్రీం ఇక్కడుంది. సహస్రార చక్రంలో పర్పుల్ కలర్ అనేక దళములు. సహస్రం అంటే సామాన్యం అండి, 1000 కాదండి. సహస్రం అంటే 1000 కాదు, అనేకము అని అర్థం. అనేకము సంస్కృతంలో అనేకము తప్ప 1000 అని కాదు అర్థము. అనేక దళముల పద్మంలో ఇక్కడ లలితా పరమేశ్వరి కొలువై ఉంటుంది. అమ్మని తెలుసుకోవాలంటే ఎక్కడ ఉద్భవించింది? మూలాధార చక్రంలో గురువు గారు అగ్ని రగిలిస్తే ఎక్కడ కనపడిందండి? సహస్రారంలో కనపడింది. అంటే చూడండి, మదనం అంటే ఇవన్నీ దిద్దుకోవాలి కదండి, చక్రాలన్నీ దిద్దుకోవాలి కదా. మనం మదనం చూసారా? మదించుకుంటూ ఒక్కొక్క చక్రాన్ని వస్తే నీ జ్ఞానాగ్నిలో ఇక్కడ ఉంది చిదగ్నిగుండ జ్ఞాన అగ్ని నుంచి పుట్టిందనమాట అమ్మ. ఇక్కడ ఈవిడ సుప్రీం. ఇక్కడ ఏంటి? బీయింగ్ వన్ ఆఫ్ ద సుప్రీం. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనం సుప్రీం అయిపోతామండి. ఎలా సుప్రీం అయిపోతామంటే ఏదో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిపోతామని కాదు, మనల్ని ఉద్ధరించుకుంటే చాలండి. అసలు నిజంగా కూడా ఇన్ని చక్రాసు దాటుకుంటూ వెళ్ళి అమ్మతో కలిసిపోయిన తర్వాత, అమ్మని చూసిన తర్వాత ఇంకేం కావాలండి? మనల్ని మనం పంచాయతీలో ఆయన చెప్పినట్టు, నిన్ను పొగడిన నోడుతో నేను ఇంకెవరిని పొగడగలను, నా మాట తీసేయన్నారు కదా ఆయన. అలాగా ఆవిడ్ని చూసిన తర్వాత మోకశంకరులే దూర్వాస మహామునే మోకశంకరుల కింద పుట్టారని అంటూ ఉంటారు. అమ్మవారు ఎంత చక్కగా ఉద్భవించారండి. ఇదండి చిదగ్నిగుండ సంభూత అంటే. శ్రీమాత్రే నమః.